హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమధు కిచెన్. ఈరోజు రవ్వ గారెలు చేద్దాము. ఇన్స్టెంట్గా మినప్పప్పు నానబెట్టి లేనప్పుడు స్టిల్ మనం గారెలు క్రిస్పీగా క్రంచీగా లోపల సాఫ్ట్గా చేసుకోవచ్చు. సో కైండ్ ఆఫ్ ఇన్స్టెంట్ గారెలు అన్నమాట. ఉప్మా రవ్వ యూస్ చేసి చేయబోతున్నాను. సో ఎలా చేయాలి అంటే ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ అయితే ఉప్మా రవ్వ 1 కప్ వేస్తున్నాను. సాల్ట్ టేస్ట్కి సరిపడినంత. ఆనియన్ 1/4 కప్పు లేదా ఒక చిన్న సైజు ఆనియన్ చాప్ చేసుకుని వేసుకోవాలి. ఫైన్గా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, ఫైన్గా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర అండ్ అలానే కరివేపాకు అన్నీ కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 కప్పు రవ్వకి 1 కప్పు పెరుగు దగ్గర పెట్టుకుని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుని చూసుకోండి. 1 స్పూన్ కొంచెం తక్కువ ఎక్కువలో ఆల్మోస్ట్ 1 కప్ సరిపోతుంది. సో ఇంకొంచెం పెరుగు పడుతుంది. సో ఇంకొక 1 టీ స్పూన్ కర్డ్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా వడా బ్యాటర్ లాగా రెడీ అయింది మనకి. ఒక 1 అవర్ దీని ఇలానే పక్కన పెట్టేయాలి. 1 అవర్ తర్వాత మనకి పెరుగు ఆల్మోస్ట్ మనకి రవ్వ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు హాట్ ఆయిల్లో వడ షేప్లో చేసుకుని హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేయాలి. సో ఇలానే మొత్తం బ్యాటర్ అంతా కూడా మనము గారెలు వేసి ఫ్రై చేసేసుకోవచ్చు. మీడియం టు హై ఫ్లేమ్లో వడ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు పైన కరకరలాడుతూ లోపల కొంచెం సాఫ్ట్గా బాగుంటాయండి. సో వడ బ్యాటర్ గారెలు చేయాలి అంటే మినప్పప్పు కనీసం 4 గంటలే నానాలి. సో అలా మన దగ్గర అవైలబుల్గా సోకైన మినప్పప్పు లేనప్పుడు ఒక అరగంట, ఒక 1 అవర్ సోకింగ్ టైం ఉంటే సరిపోతుంది ఈ గారెలు చేయడానికి. సో క్విక్ అండ్ ఈజీగా ఇన్స్టెంట్గా ఏదన్నా పండగలకి గారెలు చేయాలి అన్నా, అలానే ఎవరైనా గెస్ట్ వస్తున్నప్పుడు గారెలు చేయాలి అన్నా, సో ఈ ఇన్స్టెంట్ రవ్వ గారెలు తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.